హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ బాక్స్ క్రికెట్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఉంటుంది, ఎంత ప్రాఫిట్ దీంట్లో వస్తుంది, ఎటువంటి లైసెన్సెస్ దీనికి కావాలి, ఇలాంటి విషయాల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. హైలీ డిమాండ్ ఉన్న బిజినెస్ కాన్సెప్ట్ అన్నమాట. మంచి మార్జిన్ పర్సంటేజ్ కూడా ఉంటుంది ఈ బిజినెస్ లో. ఎలా స్టార్ట్ చేస్తారో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాక్స్ క్రికెట్ ఈ రోజుల్లో హై ఎండ్ డిమాండ్ ఉండే బిజినెస్ కాన్సెప్ట్ ఇది. ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు గ్రౌండ్ కు వెళ్లి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో స్పేస్ తక్కువైపోవడం వల్ల, ఎక్కడ గ్రౌండ్స్ లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది బాగా ఎక్కువగా ఉందన్నమాట. సో అందుకే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేసాయి బాక్స్ క్రికెట్ లాంటి చాలా జోన్స్ వచ్చేసాయి, స్పోర్ట్స్ జోన్స్. దీన్ని మీరు స్టార్ట్ చేసి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఒక క్రికెట్ అనే కాదు, చాలా రకాల మీరు స్పోర్ట్స్ జోన్స్ ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. బ్యాడ్మింటన్, షటిల్, సో ఇట్లా ఫుట్బాల్, ఇలా చాలా రకాల స్పోర్ట్స్ జోన్స్ ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. క్రికెట్ కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఒక బాక్స్ క్రికెట్ ని స్టార్ట్ చేసి ఎలా ఇన్కమ్స్ తీసుకుంటారో చూద్దాం. సో ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీ దగ్గర ఒక ఎంప్టీ స్పేస్ కావాల్సి ఉంటుంది. అది కూడా నియర్ బై కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, లేదా సిటీ దగ్గరలో కానివ్వండి, ఆర్ లేదా జనాలు బాగా ఉండే స్పేస్ కానివ్వండి. సో ఇలా ఒక మంచి డిమాండ్ ఉన్న ప్లేస్ కావాల్సి ఉంటుంది. ఆ ప్లేస్ లో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్లేస్ కూడా వచ్చేసి ఏంటిదంటే మినిమం టు మినిమం మీకు 40x60 ఉన్నట్లయితే ఈ బిజినెస్ ని మీరు రన్ చేసుకోవచ్చు. ఒక మీడియం కోర్ట్ ని మీరు ఇక్కడ రెడీ చేసుకోవచ్చు అనమాట. 60-40 ఉన్నట్లయితే మీకు దాదాపు 2400 SFT వస్తుంది 40x60. సో మీరు ఈ రేంజ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట, ఒక మీడియం బేస్ లో కావాలి అనుకుంటే. ఇంకా పెద్ద ల్యాండ్ ఉన్నట్లయితే స్క్వేర్ లో మీకు బాగా వర్కౌట్ అవుతుంది. అంటే 50-80 కానివ్వండి, 60-100 కానివ్వండి, ఇలా మీ ఏరియాని బట్టి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం ఒక 2400 SFT ఉన్నా కూడా మీరు ఈ బిజినెస్ ని రన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి నెట్, గ్రాస్, లైట్స్ అండ్ ఇలా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ దాంతో పాటు ఒక చిన్న ఆఫీస్ రూమ్ లాంటిది కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బాక్స్ క్రికెట్ లో. ఇక నెక్స్ట్ అక్కడ ఆడుకోవడానికి వచ్చే వారికి వచ్చేసి ఏంటిదంటే బ్యాట్, బాల్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఓవరాల్ గా మీరు ఏంటిదంటే బాక్స్ క్రికెట్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక దీనికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే బయట చాలా కంపెనీస్ ఏంటిదంటే మీరు జస్ట్ ప్లేస్ చూపించేస్తే, మీరు దాన్ని లెవెలింగ్ చేసేసి వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు డైరెక్ట్ గా మీకు బాక్స్ క్రికెట్ ని రెడీ చేయడం జరుగుతుంది. సో ఎంత ఏరియా నుంచి ఎంత ఏరియా వరకు పోల్స్ తీసుకోవాలి, ఎటువంటి ఐరన్ రాడ్స్ యూజ్ చేయాలి, ఎటువంటి నెట్స్ యూజ్ చేయాలి, దానికి వారంటీ, గ్యారంటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాయి చాలా కంపెనీస్. వాళ్ళతో టైఅప్ అయిపోయి మీరు డైరెక్ట్ గా మీ బాక్స్ క్రికెట్ ని అరేంజ్ చేయించుకోవచ్చు. దీనికి కాస్ట్ అప్రాక్సిమేట్ గా 250 రూపీస్ నుంచి 300 మధ్యలో SFT నడుస్తుంది. మీ ఏరియాని బట్టి ఎంత ఏరియా ఉంటుందో అంత ఏరియాని బట్టి మీరు ఇక్కడ కాస్ట్ వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే మీరు తక్కువ ఏరియా ఉన్నట్లయితే 5 to 7 lakhs వరకు మీకు ఖర్చు అవుతుంది అనమాట ఒక బాక్స్ క్రికెట్ ని మీరు ఇక్కడ అరేంజ్ చేయడానికి. ఇక్కడ లైట్స్ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత బ్యాట్, బాల్ లాంటి ఎక్విప్మెంట్స్ చిన్న చిన్నవి ఏదైతే ఉన్నాయో అవి మీరే తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ ఏరియాని బట్టి 5 to 10 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ పడుతుంది అనమాట ఈ బిజినెస్ రన్ చేయడానికి. ఇలా మీరు ఈ బిజినెస్ ని రన్ చేసుకోవచ్చు అనమాట స్టార్టింగ్ పొజిషన్ లో. నెక్స్ట్ ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి పర్మిషన్స్, ఎస్పెషల్లీ బిజినెస్ కి ఎటువంటి పర్మిషన్స్ లాంటివి అవసరం లేదు. బట్ మీకు ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉంది కాబట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోకల్ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించినటువంటి మున్సిపల్ పర్మిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు స్టార్ట్ చేసేటువంటి ఈ బాక్స్ క్రికెట్ కి సంబంధించి పక్క వాళ్ళకు డిస్టర్బెన్స్ కాకుండా పోలీస్ పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే సమ్ టైమ్స్ చాలా మంది మ్యూజిక్ పెడుతూ ఉంటారు, సమ్ టైమ్స్ మైక్స్ పెట్టి ఎక్కువగా అరుస్తూ ఉంటారు. పక్క వాళ్ళకి డిస్టర్బ్ కలగకుండా పోలీస్ పర్మిషన్ కూడా తీసుకుంటే ఫర్ బెటర్, ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. అంటే ఈ పర్మిషన్ కూడా ఉంటే మీరు బిజినెస్ ని రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బిజినెస్ లో మీ ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్ అనేది 20 lakhs అండ్ అబోవ్ క్రాస్ అయిపోతే ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ కి సంబంధించి GST కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ బిజినెస్ ని మీరు రన్ చేసినట్లయితే. నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్ మార్జిన్ ఎంత వస్తుంది ఈ బిజినెస్ కి సంబంధించి 70 to 80% ఆఫ్ మార్జిన్ ఉంటుంది అనమాట ప్రాఫిట్ అనేది. అది ఎలాగంటే జస్ట్ మీరు స్టార్ట్ చేసేది ఒక గ్రౌండ్ మాత్రమే, అంటే ఒక బాక్స్ క్రికెట్ మాత్రమే.
అండ్ ఇక్కడ ఏంటిదంటే మీకు ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ చేసేదంటూ ఏమీ ఉండదన్నమాట. ఎప్పుడో ఒక 6 months కోవర్ లేకుంటే 3 months కోవర్ లేకుంటే 1 year ఒకసారి మీ నెట్స్ కానివ్వండి అండ్ తర్వాత ఐరన్ రాడ్స్ కానివ్వండి లేకుంటే గ్రాస్ కానివ్వండి, ఇలా ఏదైనా డ్యామేజ్ అవుతుంటే వాటిని చేంజెస్ చేస్తూ ఉండాలి అంతే. ఇక్కడ ఒక ప్లేస్ ని మీరు రెంట్ కి ఇస్తూ ఉంటారు, అక్కడి నుంచి ఇన్కమ్స్ తీసుకుంటూ ఉంటారనమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ మీ మ్యాన్ పవర్ ఉంటుంది. అంటే దీనికి మస్ట్ అండ్ షుడ్ గా ఒక 2 or 3 members మ్యాన్ పవర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ బిజినెస్ రన్ చేసేటప్పుడు మనకు కావాల్సినటువంటి మార్కెటింగ్. సో మార్కెటింగ్ అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట ప్రతి బిజినెస్ లో. ఇది చాలా చాలా ఈజీ మార్కెటింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఒక చిన్న టౌన్ అయినా కానివ్వండి, ముందు పబ్లిసిటీ చేయండి మార్కెటింగ్ కోసం. సో చిన్న చిన్న బ్రోచర్స్ లాంటివి మీరు పంచవచ్చు. లేదు అనుకుంటే కాలేజ్ స్టూడెంట్స్ లేకుంటే కాలేజ్ స్కూల్స్ దగ్గరికి వెళ్లి బిజినెస్ కి సంబంధించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మీ బాక్స్ క్రికెట్ గురించి చెప్పి అండ్ డైరెక్ట్ గా మీ దగ్గరికి తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీరు 6 months కి ఒకసారో 1 year కి ఒకసారో చిన్న టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేయవచ్చు మీ గ్రౌండ్స్ లలో. అలా కండక్ట్ చేసి ఊర్లో కానివ్వండి, టౌన్స్ లో కానివ్వండి, సిటీస్ లో కానివ్వండి ఓ చిన్న టోర్నమెంట్ కండక్ట్ చేసి ఆ టోర్నమెంట్ లో కూడా మీరు ఇన్కమ్స్ ని గ్రాప్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ మీ దగ్గర ఎవరైతే గ్రౌండ్ లో ఆడుతూ ఉంటారో ఆడే వాళ్ళు ఎవరైతే దీనికి సంబంధించి రీల్స్ కానివ్వండి లేకుంటే ఏదైనా సోషల్ మీడియా పోస్ట్ కానివ్వండి చేస్తారో వాళ్ళకి ఒక చిన్న డిస్కౌంట్ లాంటిది కూడా ప్రొవైడ్ చేయవచ్చు అనమాట. ఇలా ఓవరాల్ గా ఏంటంటే మీరు మార్కెటింగ్ మీద కాస్త శ్రద్ధ పెట్టినట్టయితే మంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేయవచ్చు. ఇక పర్ అవర్ కి ఎంత కాస్ట్ ఉంటుంది అండ్ ఏ విధంగా దీంట్లో ఇన్కమ్స్ వస్తాయో చూద్దాం. ఇక ఈ బాక్స్ క్రికెట్ కి పర్ అవర్ కి వచ్చేసి మినిమం 600 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు చార్జ్ చేస్తున్నారనమాట. ఎగ్జాంపుల్ 12 మంది టీమ్ క్రికెట్ అయితే పర్ హెడ్ 50 రూపీస్ పడుతుంది. ఇలా 12 మంది 50 రూపీస్ వేసుకుని ఈ బాక్స్ క్రికెట్ ని పర్ అవర్ కి తీసుకోవచ్చు. మినిమం టు మినిమం 600 రూపీస్ పర్ అవర్ వేసుకున్నా కూడా ఇలా ఓవరాల్ గా ఏంటిదంటే 24/7 మీరు రన్ చేసుకోవచ్చు. 24/7 కాకపోయినా అట్లీస్ట్ మీరు ఒక 16 hours అయినా మీరు దీన్ని రన్ చేసుకున్నట్లయితే 16 into 600 రూపీస్ వేసుకున్నా కూడా దాదాపు 9600 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. ఇలా ఏంటిదంటే పర్ డే ఇన్కమ్ మీకు ఉంటుంది. ఇక ఆల్మోస్ట్ వీకెండ్స్ లో మీ ప్రాఫిట్ అనేది మీరు ఇంకా పెంచుకోవచ్చు. వీకెండ్స్ లో మీరు కాస్ట్ కూడా పెంచవచ్చు. 600 ఉన్నది 800 చేయవచ్చు లేదా 700 చేయవచ్చు. ఇలా ఏంటిదంటే ఓవరాల్ గా మీరు ఏంటిదంటే ఈ బిజినెస్ లో ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇమీడియట్ గా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక 2 members కలిసి ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ కలిసి ఈ బిజినెస్ ని మీ లోకల్ ఏరియాలో ప్లాన్ చేయండి. ఇక్కడ ఓన్లీ స్పేస్ మాత్రమే ఒక రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని మీరు స్పేస్ చూసుకొని ఈ బిజినెస్ ని రన్ చేయండి. 100% సక్సెస్ అవ్వడానికి దీంట్లో మార్గం ఉంది. లేట్ చేయకండి. ఈ బిజినెస్ మీద కాస్త ఆలోచించి ముందు స్టెప్ వేయండి. ఈ బిజినెస్ లో సక్సెస్ తీసుకోండి. సో మిత్రమా, ఇది వాళ్ళ బిజినెస్ కాన్సెప్ట్. నెక్స్ట్ మరో అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.